హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే కోటూరుకి వెళ్ళి ఇంట్లో కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తీసుకున్నానండి. అవి ఏమేమి ఉన్నాయనేసి అన్నీ చెక్ చేసుకొని సర్ది పెట్టుకుంటున్నాను. తర్వాత ఈరోజు లంచ్ కోసం అనేసి తోటకూర పప్పు అండ్ వంకాయ ఫ్రై అయితే చేద్దామనుకుంటున్నాను. ముందుగా కందిపప్పుని క్లీన్ చేసి దాంట్లో 3 టమోటాలు, పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. మీకు కావాలంటే 1 మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేసాను. తర్వాత ఉప్పు వేసిన వాటర్లో ఆకునైతే క్లీన్ చేసి పప్పులో అయితే యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేశాను. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ అయితే పెట్టేశానండి. నేను ఒక 5 విజిల్ వచ్చిన తర్వాత కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూశాను. పప్పు బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది. తర్వాత పప్పు ఇలా మెత్తగా వచ్చే వరకు పప్పు గుత్తి అయితే రుద్దుకోవాలి. తర్వాత తాలింపు కోసమని ముందుగా ఆయిల్ వేసి ఇలా తాలింపు కోసం తీసుకున్నవన్నీ ఆయిల్లో వేసి బాగా ఫ్రై అయ్యే వరకు చూసి తర్వాత పసుపు అయితే యాడ్ చేశాను. తాలింపు బాగా వేయించాక పప్పు అయితే యాడ్ చేశాను. పప్పు అయితే రెడీ అయిందండి. తర్వాత వంకాయ ఫ్రై కోసమని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఆవాలు, కరివేపాకు యాడ్ చేయాలి. ముందుగా ఉప్పు, పసుపు వేసిన వాటర్లో వంకాయలు అయితే కట్ చేసి వేసానండి. ఇలా చేయడం వల్ల వంకాయలు రంగు మారకుండా ఉంటాయి. తర్వాత తాలింపు బాగా వేగాక వంకాయలు అయితే యాడ్ చేయాలి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.